ఈసారి జగన్ 2.0 చూస్తారంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్ ఓటమి పాలైనా ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి కూటమి పాలన అవసరాన్ని గుర్తించిన ప్రజలు పట్టభద్రుల ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో శాసనసభ ప్రక్షాళన జరిగిందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇప్పుడు శాసన మండలి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్న ఆలపాటి రాజాకు మద్దతుగా 3 పార్టీల శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశావు, విధ్వంసం చేశావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకోండి మాట్లాడుతూ ఉన్నావు. నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతా ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న మతత్వాన్న కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు? అసలు నువ్వు విద్యా విధానానికి దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కానీ ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్స్, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్ళు, కేంద్ర రంగ సంస్థలు, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే ప్రైవేటు వ్యవస్థలు అందరినీ మేము విడివిడిగా ఇప్పటి వరకు మాకు అవకాశం ఉన్న వరకు కలిసాం. అందరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు, సంతోషం. కానీ ఈ మద్దతు ఓటుగా మారినప్పుడే, ఆ ఓటు సవ్యంగా వేసినప్పుడే ఈ విజయానికి అది నాంది అవుతుంది అనే విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ